భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. విఎస్ఎం కళాశాల క్రీడా ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భోగి మంటలను వెలిగించారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఈ వేడుకలో మంత్రి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. డప్పు వాయిద్యం, గంగిరెద్దు విన్యాసం, హరిదాసు సంకీర్తన, కాటికాపరి డమరుక నాదాల భోగితో మంటల ప్రాంతం అంతా సంప్రదాయం ఉట్టిపడింది. ఇక ప్రజలు సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో జీవించాలని మంత్రి ఆకాంక్షించారు. అప్పుల బారిన పడేవారు, వడ్డీలు కట్టలేక. ఆయన ఈ ప్రభుత్వం విత్-ఇన్ 6 అవర్స్ నుంచి 24 అవర్స్లో అమౌంట్లు పట్టడమే కాక, ఏదైతే మనం సంక్రాంతి అనగానే ఉమ్మడి కుటుంబాలు వెలుగు చూస్తూ ఉంటాయి, అలాంటి పరిస్థితుల్లో మరి ఈ నగరాల నుంచి వచ్చే ఎవరికి కూడా ఇబ్బందులు కలగకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో ఈ గుంతలు లేని రోడ్లు వెంటనే వేయాలని అటు అధికారులకి ఇటు ఈ ఎమ్మెల్యేలకి ఎంపీలకి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే పండక్కి ఈ యొక్క నగరం నుంచి వచ్చే ప్రజలందరికీ కూడా ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఇంట్లోకి వచ్చే ఏదైతే ఈ గుంతలు లేని రోడ్లు వేసారో హ్యాపీగా ఇంటికి రావడం జరిగింది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పెరగాలని సుమారు 6 నెలల వ్యవధిలో 1,50,000 నుంచి 2 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావటమే కాకుండా ఉద్యోగాలు సుమారు ఇంకొక సంవత్సరంలో 5 లక్షల ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం పూర్తిగా సఫలమైంది. అందులో మరి అందరు రాష్ట్ర ప్రజలు అలాగే రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో సుఖంగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా మనం ఈ 5 ఏళ్లలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మనం సువర్ణ ఆంధ్రప్రదేశ్ని చూడబోతా ఉన్నాం. అప్పుల బారిన పడి